పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అయితే నాకైతే ఇవాళ కుదిరింది. డిసెంబర్ 7న అయితే వెళ్ళి మూవీ చూశాను. యాక్చువల్లీ ఈ 2 డేస్ నేను రివ్యూస్ అనేవి చూశాను అనమాట. చాలా మంది పాజిటివ్గా ఇచ్చారు, కొంతమంది మాత్రం నెగిటివ్గా ఇచ్చారు. సో మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేదు. పుష్ప 2 కన్నా పుష్ప 1 బాగుంది. సుకుమార్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ అవి రీచ్ అవ్వలేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంది, ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది, బోర్ కొట్టింది, అది ఇది అని చెప్పి చాలా చదివాను, చాలా మంది చెప్పారు కూడా. సో అపార్ట్ ఫ్రమ్ అవన్నీ పక్కన పెట్టి మూవీ అయితే చూసొచ్చాను. నిజంగా నేషనల్ అవార్డు లాస్ట్ ఇయర్ అంతకుముందు అల్లు అర్జున్కి ఎందుకు వచ్చిందో నాకు ఇవాళ అర్థమైంది. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ కూడా నేషనల్ అవార్డు మళ్ళీ అల్లు అర్జున్కే వస్తుందన్నమాట, నో డౌట్. అంటే ఈ మూవీలో ఆయన చేసిన యాక్టింగ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు కూడా అంత చేసి ఉండరనమాట. అంత బాగా చేశారు. ఒక్కొక్క సీన్ అసలు గూస్ బాంబ్స్ అండి, నిజంగా చెప్తున్నా. బాహుబలి, 666, కేజీఎఫ్ అనేది ఒక హిస్టరీ అలా క్రియేట్ చేశాయో, పుష్ప 2 కూడా అంతకన్నా ఎక్కువ హిస్టరీ అనేది క్రియేట్ చేస్తుంది. నిజంగా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ వేరే లెవెల్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు ఎక్స్పెక్టే చేయలేదు నిజంగా ఇంత బాగుంటుందని. మళ్ళీ 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 వెళ్ళి చూడాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. మూవీ అయితే కేక్ అండి. నెగిటివ్ రివ్యూస్ని పక్కన పెట్టి మీరంతటా మీరు వెళ్ళి హ్యాపీగా చూడండి మూవీ.